మిస్టేక్స్ అన్ని వెళ్ళిపోయేవి తెలిసేది. ఎందుకంటే ఒక 1 వీక్ అయితే మాత్రం గ్యారంటీగా సినిమా చూసేవారు జనం. ఇంకో ఎంటర్టైన్మెంట్ తెలీదు. టీవీలో వచ్చినప్పుడే భయపడ్డారు కొంత. శాటిలైట్ ఛానల్స్ కరెక్ట్, ఈ టీవీలో సినిమాల్లో వస్తున్నాయి, అందుకని పాత సినిమాలు వేస్తున్నారు, అందుకని బాగోలేకపోతే రావట్లేదు అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు దాని బాబు అయిపోయింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చి ఏమో వచ్చాయి కదా వాళ్ళకి, అంటే ఫోన్ లో ఆన్ ఫోన్ హ్యాపీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తూ కార్లోని సగం సినిమా చూసేస్తున్నారు. నేను ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువ, ఎవరు 50 floors ఇప్పుడు వస్తున్నప్పుడు చూస్తూ వస్తున్నాం, 50 floors 52 floors మన నానగ్రామ్ కూడా దగ్గర. సో ఏమైపోతుందంటే ఈ లేబర్స్ పనిచేసే ఉన్నారు కదా, మన లేబర్స్ వాళ్ళకి ఏంటి పెయింట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకడే ఉంటాడు ఆ ఫ్లోర్ లో, వాడు పెయింట్ కొట్టుకుంటాడు అంతేగా, అంతే కాన్సెప్ట్ వాడికి ఒకటి ఇచ్చేస్తారు, ఇంతవరకు నువ్వు కొట్టాలని. వాడికి ఎంటర్టైన్మెంట్ ఏముంది, ఏం లేదు. హ్యాపీగా నేను చూసా ఫోన్ తగిలించుకొని, మనం వెళ్తుంటాం కదా అప్పుడు ఈ ప్రాపర్టీస్ చూడడానికి, ఏదో అపార్ట్మెంట్స్ చూడడానికి వెళ్తే ఫోన్ తగిలించుకుంటాడు శుభ్రంగా, ఏదో హీ నీడ్స్ న్యూ కంటెంట్. అవును, వాడు ఓల్డ్ కంటెంట్ రిపీట్ అని నచ్చితే ఇంకోసారి చూస్తాడు. న్యూ కంటెంట్ కావాలి, న్యూ కంటెంట్ దొరుకుతుంది, ఈజ్ అవైలబుల్, వాడికి హ్యాపీగా అవైలబుల్. వాడు నొక్కుని కొట్టుకుని వాడు చూసుకుంటూ వాడు నవ్వుకుంటున్నాం, వాడు ఏదో హారర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కామెడీ ఏదో ఒకటి చూసుకుంటూ వాడు వర్క్ చేసుకుంటున్నాడు. అంత ఎందుకంటే అలా ఉన్నాయి రిసోర్సెస్ ఎక్కువైపోయినాయి, ఎంటర్టైన్మెంట్ రిసోర్స్. నేను ఒకసారి క్యాబ్ ఎక్కుతుంటాగా, అంటే ఒకసారి తప్పదు రాత్రి ఫ్లైట్ సడన్ గా వచ్చేస్తుంటాం, సడన్ గా లేకపోతే నేను టక్కని మనకు తెలుసు కదా నా గురించి, నేను ఎక్కడైనా బుక్ చేసి ఎక్కేస్తుంటాను. వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ చూసుకుంటుంటారు, ఒకసారి హెడ్ ఫోన్ పెట్టుకుని. నేను చెప్తున్నాను బాబు నన్ను దింపిద్దరు చూసుకో, హ్యాపీ బండి ఆపుకొని డ్రైవ్ చేస్తున్నామని, లేదు కామెడీ బాగుంది వినేస్తున్నారు సార్, చూడట్లేదు సార్ నా బాధ కూడా చెప్తుంటారు. హ్యాపీగా వినేసుకుని తోలుతుంటారు, చూస్తుంటారు సైడ్ లో. వాడికి హ్యాబిట్ అయిపోతుంది, అది మనకు భయం కదా, డ్రైవింగ్ సీట్ వాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ, అంత ఆడియన్ బాగా అంటే షార్ప్ అయిపోయారు. అంటే మోర్ అమౌంట్, మోర్ కంటెంట్ ఈజ్ అవైలబుల్, దే ఆర్ జస్ట్ స్విచ్చింగ్ అనమాట. అయితే కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్, నార్మల్గా ఎందుకంటే అలాంటి ఇండస్ట్రీలో చాలా అంటే వెరీ స్లో ఇండస్ట్రీ. ఆ రోజున మీ ఫ్యామిలీ మద్రాస్లో డెవలప్ అయ్యి, ఓ పక్కనేమో మీ ఎల్డర్ బ్రదర్ సాయి గారేమో పక్కన డబ్బింగ్ చెబుతూ మెల్లిగా ఆర్టిస్ట్ అయ్యి తను, తర్వాత రవి గారు కూడా డబ్బింగ్ల వైపు వెళ్ళి ఈ మధ్య ఇటీవల రోజుల్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు. బట్ మీరు అసలు ఎటుపక్కకి వెళ్దాం అనుకుని ఎటుపక్కకి వచ్చారండి, లేకపోతే గాలివాటంగా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయారా? గాలివాటం కాదు, కానీ బేసిక్ ఏంటంటే అంటే గాలివాటం అంటే మీ తాలూకా ఫ్యామిలీ యాటిట్యూడ్ ఏంటంటే దేన్ని రిజెక్ట్. చాలా మంచి పాయింట్ చెప్పి అడిగారు, సెన్సిబుల్ క్వశ్చన్. ఎందుకంటే నాకు మీరు అన్నదానికి నేను ఐ విల్ గివ్ యూ. బేసిక్లీ ఏమైందంటే ఇంట్లో నాన్నగారు యాక్టరు, సరే తెలుసో తెలియకో డబ్బింగ్ అయితే ఒక ప్రక్రియ ఉన్నది అమ్మగారి దగ్గర నుంచి. అమ్మగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు, దాని తర్వాత మీరు చెప్పినట్టు సాయి రవి ఇద్దరు డబ్బింగ్ లోనే వెళ్ళారు. సో నాకేంటంటే డబ్బింగ్ లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి చేశాడు, నేను చేశాను ఈ చదువులు మాకొద్దు. రవి అయితే ఒక డజన్ సినిమాలు చేశాడు. అవును, మధురానగర్ లో చేశాడు. మధురానగర్ లో కూడా హీరో రేంజ్. నేను చెప్పిన ఇంకా చిన్నప్పుడు గంగా భవాని, ఎంగళాల ముడియం, మన ప్రకాష్ గారు ఉండేవారు పెద్ద ఆయన, కొంచెం అవార్డ్ ఫిల్మ్ ఈ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానీ సినిమాలు చేసేవారు. అవన్నీ రవి మాక్సిమం చేశాడు. రాము, రవి వీళ్ళందరూ బ్యాచ్ గా గంగా భవాని అని, ఎంగళాల ముడియం అని, తమిళ, తెలుగు, అలాగే అది రామదండ అని మురళీమోహన్ గారు హీరోగా చేసినాడు. పిల్లలు ఇలా చాలా చేశాడు. సప్తపదులు, గోరింటాకులు సినిమాలుగా వస్తాయి, అలా చాలా చేశాడు. సాయిలాగే ఇప్పుడు అన్నయ్య చేసినట్టే చైల్డ్ ఆర్టిస్ట్, అప్పుడు దేవుడు చేసిన పెళ్లిళ్ళు, స్నేహాలని చేశాడు అలాగూ. సో నాకేమైపోయింది, నేను ఈ షూట్లు మాకు యాక్ట్ చేశాను. నాకు వెళ్ళినప్పటి నుంచి ఆ ఏజ్ లో కూడా ఐ యూస్ టు వాచ్ ది టెక్నికల్ టర్మ్స్ అండి. అక్కడ కెమెరా, వాళ్ళు చేసే లైటింగ్, అప్పుడులో ఉండే ట్రాక్ ట్రయల్ మాక్సిమం ఒక 20 feet క్రేన్ ఉండేది మాక్సిమం. వేజల సత్యనారాయణ డైరెక్షన్ లో మన రాజు గారు కెమెరా. సో నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఎక్కువ ఉండేది. అలా 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 ఎప్పుడు నా కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కెమెరా బేసిక్ కెమెరా డిపార్ట్మెంట్ టెక్నికల్ గా బాగుంది, టెక్నికల్ గా ఉంటుంది. నాకు కొంచెం ఆ సైడ్ ఎక్కువ, ఇది ఎలాగో ఉంది కదా అని ఒక నమ్మకం కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బిలీఫ్ ఒకటి ఉంది, ఎలాగ డబ్బింగ్ చెప్పగలం, ఎలా యాక్ట్ చేయగలం, అది ఉన్నదే ఉంది. ఇది మనకు ప్యాషన్, ఇది నాకు దీని మీద ఎక్కువ వచ్చింది, కెమెరా డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఉండేది. దాని మీద జంప్ అయ్యి ఇంకా అటు ఐ స్టార్టెడ్ విత్ చోటా కే నాయుడుతో స్టార్ట్ చేశాను ఫస్ట్ నా
ఒక అసిస్టెంట్ గా అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను మన చోటకి నాయుడు గారి దగ్గర. విశ్వామిత్ర అని చెప్పి గురుగారు దాసనారాయణ అక్కడ మన ఆళ్వార్ తిరునగర్ రెమీ గార్డెన్స్ లో మామిడి తోటలో షూటింగ్. అప్పుడు నేను కరెక్ట్ గా జాయిన్ అయింది ఇయర్ లో కొంచెం చెన్నైలో ఫెఫ్సీ గొడవ ఉండేది, లైట్ మెన్స్ స్ట్రైక్ జరిగింది. సో లైట్ మెన్స్ గొడవ పెట్టుకుని మేము రామని చెప్పారు వర్క్ కి. అంటే మొత్తం నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీవేర్, మొత్తం ఒక 2 months జరిగింది ఆ స్ట్రైక్. నా ఇండస్ట్రీ దాని మెయిన్ లైట్ మెన్స్ ఎక్కువ, అప్పట్లో లైట్ ఆఫీసర్స్ ఎక్కువ గొడవలు చేశారు. అప్పుడు ఏమైపోయిందంటే దాంతో చోట దగ్గర జాయిన్ అయిన టైంలో తారక ప్రభు మన గురువు గారిదే తారక ప్రభు అవుట్డోర్ ఉండేది. దానికి మన బంగారు బాబు గారి దానికి ఇన్ఛార్జ్ ఉండేవారు. దానికి లైట్లు గీట్లు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు మన చోటదారు ఉండే పాపం లేట్ ఇప్పుడు భూషణ్ అని నా కొలీగే, ఈజ్ నో మోర్. సో తను తీసుకెళ్లి నన్ను లైట్లు అన్ని చూపించాడు అనమాట. నాకు అర్థం కాలే, ఒక 50 లైట్లు ఉన్నాయి అక్కడ. అంటే పూజ చేశారు లైట్ అన్నిటికీ, ఎందుకు విశ్వామిత్ర స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి గురువు గారు. కొత్త లైట్స్ అవి 2 కేవీలు 1 కేవీలు మినీ బ్రూట్లు, అప్పుడంతా డిఫరెంట్ లైట్స్ అప్పుడే ట్రాన్సిషన్ అంతే. ఆర్క్ బ్రూట్ల నుంచి మనం మినీ బ్రూట్లకు వచ్చిన షిఫ్ట్ అవుతున్న టైం అది. సో అవన్నీ చూసి ఇదే ఈ లైట్ ఈ లైట్ ఈ లైట్ ఈ లైట్ నా ఫస్ట్ క్వశ్చన్ అసలు ఎందుకు ఇన్ని లైట్లు, ఒక లైట్ ఉంటే సరిపోతుంది కదా అన్నాను. అలా స్టార్ట్ అయింది. అంటే అంత జీరో నాలెడ్జ్ నుంచి. నా అదృష్టం ఏంటంటే అది అదృష్టం తెలియదు కానీ ఓవర్లోడ్ అయింది కానీ ఆ ఏజ్ లో ఈ లైట్ మెన్స్ లేకపోవడం వల్ల ది ఎంటైర్ వర్క్ వాట్ లైట్ మెన్స్ డస్ నేను భూషణ్ ఇద్దరే చేసాం. వాళ్ళు 8 మంది 9 మంది వచ్చి చేసే పనులు మేము ఇద్దరు చేసేవాళ్ళం. అంటే తారక ప్రభు వెళ్ళడం, అంటే కోడంబాకం డైరెక్టర్స్ కాలనీ వెళ్ళి ఆ లైట్లు బల్బులు సపరేట్ గా ఉంటాయి ఆ బబుల్ పేపర్స్ లో బాక్స్ లో, అవి పెట్టుకోవడం, లైట్లు ఎక్కించుకోవడం, రిఫ్లెక్టర్స్ ఎక్కించుకోవడం జనరేట్ బండి మీద. అక్కడి నుంచి బయలుదేరి మీరు చెప్పినట్టు రమీ గార్డెన్స్ లోకి వెళ్ళిపోతే అక్కడ తోటలో షూటింగ్ అక్కడే మేము మాక్సిమం 3-4 months చేసినట్టు. వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ రిఫ్లెక్టర్ దింపాలి, అవసరమైతే క్లౌడ్స్ ఉంటే మినీ బ్లూటూత్ దింపుకోవాలి. ఇద్దరమే చేసుకుంటే వీళ్ళందరూ వచ్చేవారు. అంటే మిగతా యూనిట్ అంతా అప్పుడు చేయలేదు. అంత వచ్చిన వర్క్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మొత్తం లైట్లని చల్లార్చి బల్బులు తీసి మళ్ళీ ప్యాక్లు చేసి దీనివల్ల ఏమైపోయిందంటే ఇంచు వర్క్ అర్థమైపోతూ వచ్చింది. అదే మరి రోజు అక్కడే పని చేస్తున్నారు కదా. ఇప్పుడు కెమెరా స్టేషన్కి వెళ్ళినప్పుడు కెమెరా స్టేషన్ పని చేస్తాడు. లైక్ ఈ పనులు చేయడానికి మనుషులు ఉంటారు. మేము వెళ్ళేసరికి 2 months ఎవరు లేరు చేయడానికి. మీ ఇద్దరమే, నాకు సపోర్ట్ అతను సీనియర్. అక్కడి నుంచి అలా మొదలెట్టి సో దానివల్ల ఏమైపోయిందంటే మీరు ఏమంటారు దాని మీద ఒక కమాండ్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి అలా కెనడా డిపార్ట్మెంట్ లో ఉండి దాని తర్వాత మెల్లగా నేను షిఫ్టెడ్ టు ఇంకో మధ్యలో పిసిసి అందరికి వెళ్ళాను. అంటే అవన్నీ నాట్ పర్మనెంట్ గా పెద్దగా చేయలేదు కానీ ఆయన దగ్గర కూడా కొన్ని రోజులు చేశారు. వెళ్ళి 2 సినిమాలు ఆయనతో, అంటే 2 సినిమాలు వర్క్ చేసి దాని తర్వాత కరెక్ట్ గా అదే టైంలో నాకు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్. అప్పుడు చోట ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ రాను, ఇక్కడ రాను. దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం రెగ్యులర్ వర్క్ కోసం వాటి కోసం కొంచెం తెలిసిందే అక్కడ చేద్దాం అనుకున్నట్టు నేను మెల్లిగా పిఎస్ ప్రకాష్ గారి దగ్గర ఎవరు లేరు అని చెప్పి తెలిసి అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. పిఎస్ ప్రకాష్ గారితో చేశాను చాలా. ఐ వాజ్ దేర్ అంటే అక్కడ మాత్రం మ్యాక్సిమం, ఎందుకంటే ఆయనలో డైరెక్టర్ ఉండేవాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.